అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి అలా అత్తయ్య నేను మీకు ఈ విషయం చెప్దాం అనుకున్నాను అనేది అంటూ ఉంటుంది. ఇక రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు అనైతే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇక సత్యం అయితే అలా చూస్తూ ఉంటాడు. బాలు కూడా అలా చూస్తూ ఉంటాడు. మీనా వీళ్ళందరూ అయితే పైకి అలా చూస్తూ ఉంటారు. అలా చూసేసరికి ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది. ఎప్పుడు చెప్దాం అనుకున్నా అయినా పార్లర్లో జుట్టు కట్ చేసినంత వేగంగా నా పేరు మార్చేసావా అని చెప్పేసి చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది రోహిణిని ప్రభావతి. అలా అడిగేసరికి రోహిణి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే అయినా మలేషియా పేరు చెప్పేసి నన్ను చాలానే మోసం చేసినట్లుగా ఉన్నావే, ఈసారి మలేషియా అవి ఇవి అని చెప్తే అస్సలు ఊరుకునేదే లేదు, చెప్పు ఇంకేమైనా నిజాలు దాచావా ఉంచావా అని చెప్పేసి అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది ప్రభావతి రోహిణి మీదకి. ఇక రోహిణి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. అది కాదత్తయ్య, మీకు ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూనే ఉన్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎదురు సమాధానం ఇస్తున్నావేంటి అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణి మీదకి సీరియస్ అవుతూ ఉంటుంది. అదేంటి అత్తయ్య, మీకు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇస్తున్నాను కదా, ఇంకేంటి మీకు ప్రాబ్లం అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఏంటి నోరు లేగుస్తుంది అని చెప్పేసి రోహిణి గొంతైతే పట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. అదేంటి అత్తయ్య అని చెప్పేసి అనేసరికి ఎక్కువ నోరు లేపావో ఇంకా ఇచ్చేస్తాను, ఇవి కాకుండా ఇంకేం నిజాలు దాచావో చెప్పు, ఇంకేం కొంపలు ముంచే నిజాలు దాచావో చెప్పు, ఇంకేమైనా దాస్తే ఇప్పుడే చెప్పు, తర్వాత తెలిసాయో నేను ఖచ్చితంగా ఊరుకునేదే లేదు అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణి మీదకి విరుచుకు పడుతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే తను దాచిన ఇంకో నిజం గురించి అయితే చెప్పాలా వద్దా అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది రోహిణి పార్లర్ పేరు మార్చినందుకు.